ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర కరుమంచి కాలువ నిర్మాణానికై ఆయకట్టు రైతులు ధర్నా చేపట్టారు. చీమకుర్తి సంతనూతనపాడు మండలాల రైతులకు ప్రజలకు ఉపయోగపడే కారుమంచి పేజర్ కాలువ పునర్నిర్మాణాన్ని గ్రనైట్ వ్యాపారులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. మధుకాను గ్రనైట్ దగ్గర కారుమంచి మేజర్ కాలువ తెగిపోవడంతో 20 గ్రామాలకు నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. తాత్కాలిక కాలువ నిర్మించినప్పటికీ 130కి బదులు 40 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ నిర్మాణానికి 2.63 కోట్ల నిధులు మంజూరైనా టెండర్లు లేకపోవడం వల్ల పనులు ఆగిపోయిన పరిస్థితి నెలకొందిగా ఈ విషయం మీద కలెక్టర్ చొరవ తీసుకుని కాలువ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2014లో నేను డీసీ ప్రెసిడెంట్గా చేశాను. డీసీ ప్రెసిడెంట్గా చేసినప్పుడు 2014లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కాలువలు ఎక్కడ కూడా మేజర్లకు కానీ మెయిన్ కాలువలకు కానీ డ్యాముకు వచ్చేటప్పుడు కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా 2014 దాకా రైతులందరికీ బాగానే నీళ్ళు ఇచ్చామండి. 2014 వెళ్ళిపోయిన తర్వాత 2019లో కాలువ ఇబ్బంది దెబ్బతింది. అది ఎందుకు దెబ్బతిందంటే అది ఓన్లీ డిపార్ట్మెంట్ ప్రాబ్లమే, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్వారీ వాళ్ళు ఒకటయ్యి వాళ్ళు సొరదవుకొని 40 అడుగులు పోయి కొన్ని వేల క్యూబిక్ మీటర్లు తీసుకొని గెలాక్సీ గ్రానైట్ ఒక క్యూబిక్ మీటర్కి వచ్చి 70,000 రూపాయలు 80,000 రూపాయలు అమ్ముకున్నారు. జూబిలీ క్వారీ ఓనర్ కానీ మన బొదుకాని క్వారీ వాళ్ళు కానీ అయ్యాల కాలువ పోతే గుర్తి కారుమంచి కాలువ మేజర్ గురించి గతంలో 2014-19 అప్పటి వరకు నీళ్లు బాగానే వచ్చినాయి. 19 నుంచి 24 మధ్యలో ఏదైతే ఉందో ఆ కారుమంచి మేజర్ కాలువ కింద ఉన్నటువంటి మధుకాను గ్రానైట్స్ అనే వాళ్ళు పెద్ద పెద్ద లోళ్లతో ఆ కాలువ కట్ట మీద ప్రయాణం చేయటం వలన కాలువ కట్ట కుంగి కింద వడుకు డ్యామేజ్ అయిపోయిందండి. మరి ఆ డ్యామేజ్ని ఆ రోజున్న వైసీపీ గవర్నమెంట్లో రైతులందరూ కూడా ధర్నా చేశాం. దాదాపు 24 గ్రామాలకి నీళ్లు వెళ్ళే ఆ కాలువ డ్యామేజ్ అయినందువల్ల పంటలు 2019 నుంచి 24 మధ్యలో ఎండిపోయినాయి. అయినా కూడా మరి దాతృత్వంతో నల్లూరు శేషయ్య అనే ఫౌండేషను మరి కేవీపాలెం అతను చొరవ తీసుకొని ఆ కాలువ పునర్నిర్మాణం కోసం మా ఎమ్మెల్యే గారిని సంప్రదించారు. మరి కూటమి ప్రభుత్వం రైతుల తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మరి గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చారు. మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజున గత 4 సంవత్సరాల క్రితం కారుమంచి కాలువ గండిపడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారం రాగానే మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు దాన్ని మరమ్మతుల కోసం 2,20,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. దానికి టెండర్ల పిలివే స్థితిలో ఆగిపోయిందని చెప్పి తెలియటంతో ఈరోజు రైతులందరూ ఆందోళన చెందుతూ ఈ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క రైతుల ఆందోళనను కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కారుమంచి కాలువ వెంటనే టెండర్ పిలిపించి పనులు పూర్తి చేయించాలని కారుమంచి కాలువ రైతులందరూ కూడా నెల్లూరు జిల్లా వెంకటగిరి